ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం మొత్తం ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ మట్కా జూదం చుట్టూ అయితే తిరుగుతుంది. జూదాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే అసాంఘిక కార్యకలాపాలకు ఆద్యులు మీరే అంటూ అయితే అధికార పార్టీ అటాక్ చేస్తుంది. కడప జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్న ఆ నియోజకవర్గం మాత్రం కేంద్రంలో అసాంఘిక రాజకీయం ఏంటి? ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల ఆరోపణలపై పోలీసులు ఏమంటున్నారు? ప్రొద్దుటూరు కడప జిల్లా రాజకీయాల్లో మాత్రం కీలక నియోజకవర్గం రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉంటుందో వాణిజ్యపరంగా జిల్లాలో అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే సెకండ్ ముంబై ఆఫ్ ఇండియాగా పేరు గడించింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బంగారం వస్త్ర వ్యాపారంలో ముందుంటుంది. ఆ క్రమంలో రాజకీయంగా కూడా ప్రొద్దుటూరు ఎప్పుడు హాట్ గా ఉంటుంది. ఇప్పుడు అంతే స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని అయితే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నా అదే ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. ఆ ఆరోపణలే గత ఎన్నికల్లో అయితే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొంప ముంచాయి అనే టాక్ అయితే నడిచింది. గత ఎన్నికల సమయంలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్లకు రాచమల్లు నడిపించారనే ఆరోపణలు కూడా ప్రచారం కూడా టీడీపీ అస్త్రంగా వాడుకొని గెలిచిన తర్వాత అదే ఆరోపణలు ఎదుర్కొంటుంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు కొనసాగుతున్నాయో పోలీసులకు అంత చిక్కడం లేదంట. పోలీసులు అధికారులు సైతం ఒక్కోసారి ఓ ఆరోపణల ఊబిలో అయితే చిక్కుతున్నారనే ప్రచారం కూడా ఉంది. దీనికంతటికి ముఖ్య కారణం జిల్లాలో ప్రొద్దుటూరు మేజర్ కమర్షియల్ బిజినెస్ సెంటర్ కావటం అనే అభిప్రాయం కూడా ప్రజలు ఎక్కువగా ఉందట. అదే నేటి రాజకీయ నేతలకు ఒక వైపు వరం, మరోవైపు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రొద్దుటూరు గత దశాబ్ద కాలంగా టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. వరదరాజుల రెడ్డి అనుచరుడిగా రాజకీయంగా ఎదిగిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి వరదరాజుల రెడ్డి మీద గెలిచి అసెంబ్లీలో 2 సార్లు అడుగుపెట్టారు. అదే ఇప్పుడు గురు శిష్యుల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేంత రాజకీయ విరోధానికైతే దారితీసిందట. గత ఎన్నికల్లో భాగంగా రాచమల్లుపై చేసిన గాంబ్లింగ్ ఆరోపణలైతే నేడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరద ఎదుర్కొంటున్నారట. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్లతో పాటు కొత్తగా క్యాసినో అయితే నియోజకవర్గ ప్రజలకు అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారనైతే రాచమల్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటితో పాటు జపాన్, తైవాన్ దేశాలలో వాడే బెట్టింగ్ యాప్లను తమ అనుచరులతో ఉపయోగించి అందుకు అమాయకులైన యువకుల బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారనే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆ ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలో పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని 6 యువకులనైతే పోలీసులు అరెస్ట్ చేయడంతో రాచమల్లు ఆరోపణలకు బలం చేకూరిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ అవినీతి ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రొద్దుటూరులో మాత్రం అసాంఘిక కార్యకలాపాల ఆరోపణల చుట్టే రాజకీయం నడుస్తుందనటం గమనార్హం. ఎమ్మెల్యే వరదరాజులు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మధ్య రాజకీయ విభేదాలకు ఆధిపత్య పోరే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రాచమల్లు నేడు తన కుటుంబానికి బద్ధ శత్రువుగా మారడాన్ని వరదరాజుల రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వైఫల్యాల కంటే రాచమల్లు టార్గెట్ గా ఆరోపణలు స్పందించారు. వరదరాజుల రెడ్డి గత 5 ఏళ్లలో అయితే అధికారం అడ్డం పెట్టుకుని రాచమల్లు, ఆయన బామ్మర్దే బంగారు రెడ్డి చేయని అవినీతి లేదని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు వరదరాజుల రెడ్డి. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఎమ్మెల్యే టార్గెట్ గా రాచమల్లు ఆరోపణలు స్పందిస్తున్నాయి. ప్రొద్దుటూరులో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఎమ్మెల్యే టార్గెట్ గా అసాంఘిక కార్యకలాపాలు, క్యాసినో అంటూ రాచమల్లు చేస్తున్న ఆరోపణలు జిల్లాలో అయితే కొత్త రాజకీయ వివాదానికి తెరలేపిందనే చర్చ నడుస్తోంది. మరి ఇద్దరి రాజకీయ వైరం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరి. ప్రత్యేకంగా ఎస్పీ గారికి, పోలీస్ వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
క్యాష్నోకి సంబంధించి ఈ నెల 23, 24, 25 ఈ 3 రోజులు అక్కడ జూదము, మద్యము, వ్యభిచారం అన్నీ చేయడానికి యువతకు అన్ని కొనుగోలు, టిక్కెట్లు, ఫ్లైట్లు కూడా చెప్పిన. కడప టు గోవా, హైదరాబాద్ టు గోవా, బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్, ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పిన, 91 ఫ్లైట్ నెంబర్, సమయం కూడా చెప్పిన. అన్ని కూడా మళ్ళీ వచ్చిన ఎస్పీ గారికి స్వయంగా నేను వివరిస్తాను. దీని కింద కార్డు కూడా ఉంది వాళ్ళది, ఎంఎన్ఆర్ అని కూడా. ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు, ఎవరు అనేది కూడా రాసినారు. ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా, 23, 24, 25 పొద్దుటూరు నుంచి 100 మంది పైగా యువకులు గోవాకు పోతున్నారు. వ్యభిచారం చేయనీకి, తాగనీకి, జూదమానికి. వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు. ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు విచారించండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇది కనుక మీరు నియంత్రించకపోతే కనుక క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాష్నో అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా. ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపు కన్నా ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కూలాంశంగా ఆయనకు తెలియజేస్తా, మళ్ళీ ప్రెస్కు రిలీజ్ చేస్తా. చివరిగా ప్రత్యేకంగా ఎస్పీ గారికి, పోలీసు వ్యవస్థకి 52 మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే, డబ్బులే గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్న నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు, మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలో కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు, ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ ప్రొద్దుటూరు నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు, బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో, కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో, హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్లో. అక్కడ 7 లాడ్జీలు బుక్ చేసినారు వీళ్ళకు, ఈ 352 మందికి. ప్రతి లాడ్జీలో కనీసం అంటే 10 మంది అమ్మాయిలను పెట్టారు. దారుణం. అమ్మాయిలను 7 లాడ్జీలలో ఉన్నారు అమ్మాయిలు. ఎవరు చెప్పినారు ఇదంతా మాకు? అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు. నా దగ్గర రికార్డింగ్ ఉంది, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు. 52 మందిని